అపోస్తున్న పౌలు గారు కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలసీలు అనగానే మీకు గుర్తు రావాలి, ఆయన శిరస్సై ఉన్నాడు అని గుర్తు రావాలి. ఎఫెసీ పత్రిక అని గుర్తు రాగానే సంఘము శరీరమై ఉందని గుర్తు రావాలి. ఆయన శిరస్సై ఉన్నాడు, సంఘము అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే శిరస్సు సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు తను అప్పగించుకొని అనుంది. అంటే ఏమర్థమవుతుంది? శరీరమునకు శిరస్సుకి ఏం కలిగి ఉండాలి? పెద్దగా అతకబడి ఉండాలి. ఎవరెవరికి అతకబడి ఉండాలి? శరీరము శిరస్సుకి అతకబడి ఉండాలి. అర్థమైందా? కాబట్టి శరీరానికి విధులు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక శిరస్సు బాధ్యతలు ఉన్నాయి. కొలసీ పత్రిక శిరస్సు లేకపోతే అన్నోన్, అంతే కదా. అన్నోన్ డెడ్ బాడీ. రైల్వే పోలీసులు వస్తారు ఒక్కోసారి, వచ్చి సార్ బాడీ వచ్చింది. రైల్వే డెడ్ బాడీ వచ్చిందంటే ఛిద్రం, పార్ట్స్ ఉండవు. రైల్వే డెడ్ బాడీల్ని పోస్ట్ మార్టం చేయడానికి పెద్ద సమయం కూడా పట్టదు, కానీ 2 గంటలు పోస్ట్ మార్టం చేయాలి. అందులో రాయాలి పలానా సమయం నుండి పలానా సమయం వరకు, సాయంత్రం 5 గంటలకల్లా పోస్ట్ మార్టం చేసేయాలి. అర్థమైందా? లైటింగ్ దాటితే పోస్ట్ మార్టం చేయకూడదు. కానీ రైల్వే బాడీలు ఎట్లా వస్తాయి అంటే చేయటానికి ఏముండదు, ఆడ అవయవాలే ఉండవు. వాళ్ళు ఏం రాస్తారంటే అందులో మొట్టమొదట పేరు రాయాలి. అందులో ఏముంటుందంటే అన్నోన్. తర్వాత రాస్తారు హెడ్ లేదు, ఏం లేదు, అక్కడ కొట్టుకుపోయింది. ఎలా గుర్తుపట్టాలి? అందుకే దాని మీద ఇంకా గుర్తురాదు, ఇక తెలియదు. అన్నోన్ డెడ్ బాడీ అంటే ఏమి లేదు, పెద్దగా శిరస్సు లేకపోతే అన్నోనే కదా. అందుకే మనం అన్నోన్ ఉండకూడదు, నోన్. వి ఆర్ క్రిస్టియన్స్. దాని అర్థం ఏంటంటే క్రిస్టియన్స్ అంటే మతం కాదు, ఇది క్రైస్ట్ హెడ్గా ఉన్న పర్సన్ ఈజ్ క్రిస్టియన్. కానీ చాలామంది అలవాటు ఏంటంటే మీరు ఎవరంటే మేము క్రిస్టియన్స్ అంటారు. కాదు, వాళ్ళు సిలువకు శత్రువులు. వాళ్ళు పేరు పెట్టుకుంటారు, పేరు తగ్గ జీవితం ఉండదు. కానీ కొలసీ పత్రిక నీ హెడ్ ఎవరో తెలిసి చెప్పుకో అంటుందండి. మన హెడ్ ఆయనే. ఫ్యామిలీలో భార్యకు భర్త శిరస్సు అయినప్పుడు భర్తకు శిరస్సు ఎవరు? దేవుడే. ఇది క్రమం. సంఘం ఆయన శరీరమైనప్పుడు సంఘము అన్న శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు ఏంటో కొలసీ పత్రిక చెప్తుంది. ఆయన సర్వ సృష్టికి ఆయన శిరస్సు అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని రాయబడింది. ఇందులో చాలా అద్భుతమైన పాఠాలు మనకుంటాయి. ఆయన ఎవరు అంటే అదృశ్య దేవుని స్వరూపి అయిన ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అని చెప్తుంది. హెడ్ అయి ఉన్నాడు. అందుకే ఈరోజు మనకు పాఠం చెప్తున్నాడు. ఆయన నీకోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే విమోచించడానికి, నిన్ను సొంతం చేసుకోవడానికి కదా. నీ కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే అన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో నాలో నుండి తీయబడింది కాబట్టి నాది అన్నాడు. నాది. ఎవరన్నారు ఈ మాట? ఇంకొకడు ఎవరన్నా వచ్చి నీది కాదు నాది అంటే ఎట్టు కుదిరిద్ది? అప్పుడు ఆదాం ఏం చెప్తాడు? పెద్ద చెప్పండి. ఎవరన్నా వచ్చి ఇంకొక ఆదాం, 2 ఆదాం ఎక్కడ నుంచి వచ్చి నీ ఆవం కాదు నా అంటే కుదరదు. అప్పుడు ఆదాం అంటాడు నాది. ఎందుకంటే ఇదిగో ఏముందిడా? గాయం. ఐ లాస్ట్ మై బోన్, ఐ లాస్ట్ మై ఫ్లెష్ అండ్ ఎవ్రీథింగ్. ఆమె కోసం. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? అవ్వ కోసం. అందుకే పండు తెచ్చి ఇచ్చింది. అవ్వ కొరకు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘము కొరకు తను అప్పగించుకొనెను, విమోచన క్రయధనము. అందుకే సంఘము కొరకు అనే మాట ఇక్కడ మీరు గమనించదగింది ఏంటంటే, మరి ఏం చేయాలి మనం? ఏం చేస్తుంది అవ్వ? ఆదాము అవ్వకి చాలా చెప్పగలడు. నీ కోసం నేనేం చేశాను చెప్పండి. మీకు ఆదాం గురించి తెలియకపోతే యాకోబు గురించి చెప్పండి. రాహేల్ కోసం ఏం చేశాడు? నీ కోసం. యాకోబే అన్నాడు, ఎండకెండాను మంచుకు తడిశాను. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు, మొత్తం 20. ఎన్నిసార్లు మార్చాడు మీ నాన్న? ఇంకేం చెప్పాలి? నీకోసమే కదా. ఒకనప్పుడు ఎట్టుండేవాడు తెలుసా నేను? నీకోసం ఎండిపోయా, వాడిపోయా, తడిచిపోయా, జుట్టుడింది, ఇంకేదన్నా ఉంటే ఎక్సెట్రా. ఎవరి కోసం? అందుకే వెళ్ళిపోదాం అనగానే మాట్లాడలేదన్నావా? ఆ మామూలుగా రాదామా? ఎవరు? రాహేల్ బయలుదేరి. నిజమే కదా, మా నాన్న నిన్ను మోసం చేశాడు కదా, నా కోసమే కదా. కాబట్టి ఇలా మీకు అర్థం చేసుకున్నప్పుడు ఇదిగో అంతకు మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ.
ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ప్రశ్న, రాహేల్ అందనుకోండి నా కోసం చచ్చిపోవా అంటే చచ్చిపోతాడా? అప్పుడు యాకోబు నిజ స్వరూపం చూపించి బయటకు వచ్చేవాడు. కానీ ఏ మనిషి చనిపోడు. వాక్యం చెప్తుంది మంచోళ్ళ కోసం చనిపోతాడేమో, నీతిమంతుడి కోసం ఒకవేళ చనిపోవడానికి తెగించవచ్చు. కానీ మనం ఇంకను పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దూరస్తులమై ఉండగా, బలహీనులమై ఉండగా అని రాయబడదు వాక్యం. అందుకే ఇక్కడ ఒక విషయం చెప్పాడు, సంఘముగా నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తునాథునికి నువ్వేం చేయాలో ఒక మాట ఉంది, చదువుకుందాం రండి. ఆ కొలసి పత్రిక చెప్తుంది అదే. 12వ వచనంలో మీరు చదివితే ఆయన చిత్తమును గమనించారు, కనిపించిందా? 3వ లైన్, సంపూర్ణముగా గ్రహించిన వారునై, ఎవరి చిత్తాన్ని? దేవుని చిత్తాన్ని. ప్రతి సత్కార్యములో ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. చిత్తాన్ని ఎలా తెలుసుకుంటారు? ఆయనతో సమయం గడపడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, వాక్యం వినడం, పరిశుద్ధుల సహవాసం. ఇదే ఆయన చిత్తం గురించి చెప్పి సత్కార్యములో సఫలులగుచు. ఏ కార్యాలు సఫలం? ఆ తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. సత్కార్యాలు చేయండి, దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందండి అని చెప్పాడు. తర్వాత చక్కగా చెప్పాడు, అన్ని విషయములలో ప్రభుని. భార్య ఏం చేయాలి? భర్తని. పెద్దగా సంఘం ఏం చేయాలి? ప్రభుని. అది సంతోష పెడుతున్నామా అమ్మా? చెప్పండి, సంతోష పెడుతున్నామా, దుఃఖ పెడుతున్నామా? దేవుడు దుఃఖపడుతున్నాడు మనల్ని బట్టి. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామం దూషణ పాలవుతుంది. బాహాటముగా బహిరంగంగా ఆయన సిలువేస్తున్నాం, మనం ఆయన గాయాలు రేపుతున్నాం. ఆయనకు తగినట్టుగా. ఆ కింద ఇంకొక మాట చెప్పాడు, ఎంత బాగా చందు చూడండి, ఎంత అద్భుతమైన వాక్యం ఇది చూడండి. ఆయనకు తగినట్టుగా, చెప్పండి, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు అని ఉంది. తగినట్టుగా అంటే నీ నడకలో క్రీస్తు కనిపించాలి.